శివపురాణం ప్రకారం వారంలో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే పుణ్యఫలితమో తెలుసా? శివపురాణం విదేశ్వర సంహిత 14వ అధ్యాయంలో ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే పుణ్యఫలితం ఉంటుందనే వివరాలు వివరించబడి ఉంది. దేవతల ప్రీతి కోసం మంత్రాలతో జపం, ధ్యానం, తపస్సు, హోమం, సమారాధనలు అనే 5 విధాలు పూజ ఏర్పడింది. మరి వారంలో ఒక్కో రోజుకి ఒక్కో దేవతకి ఎలాంటి పూజ చేయాలనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం ఆదిత్యుడిని పూజించాలి. ఆదిత్యుడిని పూజించి వేద పండితుడికి భోజనం పెట్టాలి. ఆదిత్య పూజ వలన కుష్ఠరోగం, నేత్రరోగం, శిరోరోగం తగ్గుతాయి. ఇలా ఒక వారం, ఒక నెల లేదా సంవత్సరం పాటు రోగ తీవ్రతను బట్టి పూజ చేయాలి. ఇలా చేసిన వారికి సూర్యానుగ్రహ ప్రాప్తి లభిస్తుంది. సోమవారం సంపదను కోరుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. పూజ చేసిన తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. మంగళవారం కాళీ దేవతని ఆరాధించాలి. రోగాలు తగ్గటం కోసం కాళీ దేవతని ఆరాధించాలి. పెసరపప్పుతో చేసిన పదార్థాలను వేద పండితులకి భోజనం పెట్టాలి. బుధవారం విష్ణువుని ఆరాధించి పెరుగన్నం స్వామివారికి నివేదించాలి. ఇలా పూజించిన వారి ఇంటి సభ్యులకి చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గురువారం ఆయుష్ని, ఆరోగ్యాన్ని కోరుకునేవారు గురువారం రోజున తమ ఇష్టదైవాన్ని పూజించి పాలు, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. శుక్రవారం రోజున ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి షడ్రుచులతో చేసిన భోజనాన్ని వేద పండితులకు పెట్టాలి. శనివారం రోజున రుద్రాది దేవతలను ఆరాధించడం మంచిది. శనివారం రోజున నువ్వులతో హోమం చేసి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేసిన వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా 7 రోజులు ఏ దేవతకి పూజ చేసినా ఆ పూజా ఫలాన్ని శివుడే స్వయంగా ప్రసాదిస్తాడని శివపురాణం చెబుతుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.